राजेश पूजितं गृहान जगत्पति हेतु भूषणा नाशना स्वगुरुनको चपले परम गुरुनको परमेश्वर गुरुनको श्रीमद् गुरुदेवुలకు श्री कृष्ण भगवानु देवुలకు आकाशात्मने सर्वतन्त्रात्मने ओम श्री गुरुदेवाय नमः आकाशात्मने समर्पयामि यम वायात्मने स्पर्शतन्त्रात्मने ओम श्री गुरुदेवाय रम तेजात्मने हम रम ओम श्री गुरुदेवाय नमः अवाक्यं अमृतोपानं समर्पयामि ओम सम सर्वात्मने सर्वधर्मात्मने श्री गुरुदेवाय नमः सर्वात्मकं तांबूलान सर्वद्रय त्रयोग्यो समानाय स्वाहा మొదలులేనటి వాళ్ళ తరమే ప్రదక్షిణము చేసెద నాలోని జన్మంత్ర కుత్యాఖ్యాని యాని పాపాని ఏ ప్రభో నశ్యంతు తాని తాని ప్రదక్షిణం పదే పదే చేసిన వాళ్ళు కూర్చోండి ఇక్కడ శాస్త్రంలో చెప్తున్నాడు అవునా అమ్మ తిట్టిందని ఊరి పోసుకునేవాళ్ళు ప్రేమించిన వాడు పలకలేదని ఊరి పోసుకునేవాళ్ళు మనం ప్రాక్టికల్గా ఈవేళ మీడియా ముందు చూస్తుంటే ఆత్మహత్యలు మరి చెప్పుకోవడానికి కూడా మనకి అంతులు భర్త తిట్టాడని ఒకరు భార్య తిట్టిందని ఒకరు అనేక రకములుగా మానవ జన్మని చాలా ఒక పేపర్ ముక్కలా సింపేసి పారేస్తున్నారు మానవ జన్మ కడుపులు కాల్చుట కేగినాను ఎన్ని కడుపులు కాల్చనే నేగవల్లో మళ్ళీ ఇంకా ఎంతమంది తల్లులు కడుపులు కూర్చేస్తాము అవునా ఎన్ని కడుపులు కాల్చనే నేగవలను ఆ తల్లి బిడ్డను కంటప్పుడు ఆవిడ పడే బాధ జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం దుర్భాగోదకం పిబతే ఇప్పుడు వేద మంత్రాలు వేద శాంత మంత్రాలు శాంతి శాంతి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి అనౌ పునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావనీతమస్తు మా విద్యసావహై ఓం శాంతి 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 ఓం సౌర్యవృత్ర సంవర్ణః సౌమ్యో మదో బలమింద్రియాని చ సర్వాణి సర్వం మమ బ్రహ్మ నిరాకరణో అనిరాకరణమస్తు నిరాకరణమేస్తు తదాత్మ అందరికీ చెప్పండి చూపించండి ఆరతి అందరికీ అందరూ దండం పెట్టుకోండి ప్రథమం తారకించ ద్వితీయం దండముచితే తృతీయం కుండలాకారం చతుర్థం ఓం అసతో మా సత్కర్మయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతమయ ఓం శాంతి 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 ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం ఓం శాంతి 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 స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం భవంతు సర్వే జన సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు శిరస్సు తల వంచాలి నాసికద్వే భక్తుంటే మీరు మోకాళ్ళ మీద దండ ప్రణామం ఎప్పుడు చేయకూడదు దండ ప్రమాణం అంటారు దాన్నే తారకంతో తప్పును రెప్పవోలే వెంటే ఉంటాడు మా గొప్పవానిగా నిన్ను చేస్తాడు ఓ హరిహర బ్రహ్మాదుల ఆత్మస్వరూపుడు ధరలో నీ కొరకు వేచి ఉన్నాడు హరిహర బ్రహ్మాదుల ఆత్మస్వరూపుడు ధరలో నీ కొరకు వేచి ఉన్నాడు నరునిగా చూడకు మా గురునిపుడు త్వరపడు తాతాచారుని ధరికిపుడు తప్పు చేస్తే గురుడు చూస్తాడు తారకంతో తప్పును సరి చేస్తాడు ఉంటాడు మా గొప్పవానిగా నిన్ను చేస్తాడు
తప్పు చేస్తే గురువు చూస్తాడు. ఆహా కనుగొనరే ఈ నిజం, దేహమే నిజమగు దేవాలయం. కాశీ వంటి ఆలయములి జగమునా, ఆ ఆలయమున 10కి మించి లేవు దేవుళ్ళెదికినా, కలవుళ్ళెదికినా. కళ్ళ కాది మానవ జన్మంబు తరచి చూచినా, కళ్ళ కాది మానవ జన్మంబు తరచి చూచినా. దేవాలయం ఆహా కనుగొనరే ఈ నిజం, శృతులు సైతం దేహో దేవాలయం అని భరతావనా. కనుగొనా ప్రీతితో నా దేవదేవుడి కోరి ఏరి సృజించిన, ప్రీతితో నా దేవదేవుడి ఏరి కోరి సృజించిన. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు విష్ణు అక్షంతలు కూలీగా తత్వమెరగరా తత్వము తరిచి చూడరా, తత్వమెరగరా తత్వము తరిచి చూడరా. గురుడే పరదైవమురా, గురుడే పరబ్రహ్మమురా. గురుడు నరుడు కాదురా, గురుడి తత్వమెరగరా, తత్వమెరగరా తత్వము తరిచి చూడరా. కృపకరుడా గురుడేరా, తపనల కూడా దాసుడురా. పాపకారి సంసార జల విచారించి గురుడు ఏరా, గురుడు ఏరా. సప్తగిరులపై ఎక్కువ శక్తినిచ్చేది గురుడు ఏరా. గురుడే పరదైవమురా, గురుడే పరబ్రహ్మమురా. గురుడు నరుడు కాదురా, గురుని తత్వమెరగరా, తత్వమెరగరా తత్వము తరిచి చూడరా. తత్వమెరగరా తత్వము తరిచి చూడరా. గురుడే పరదైవమురా. ఆ మాటలు ఆలకించి దాన్ని లిఖింపజేశాడు తాళపత్రాల్లో దత్తాత్రేయుడు వారు, జగద్గురు అయినటువంటి దత్తాత్రేయుడు వారు. ఆ గురుగీతలో గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం అంటే దీనిని అర్థం చేసుకోలేనటువంటి వారు మూర్ఖులు. సామాన్యమైన మానవ మాత్రుడు ఎక్కడ, బ్రహ్మదేవుడు ఎక్కడ? గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణు, అవునా? గురుర్ విష్ణు అంటే గురువు జరామరణంతో కూడుకుని ఈ గురువు, పొద్దున్నేస్తే అనేక బాధలతో అల్లాడుతున్న ఈ గురువు ఉన్నారు. ఆవిడ గారు అతను కూడా కొట్టుకుంటున్నాడు, ఆరగించాడు, తిట్టుకుంటున్నాడు. ఇతను ఎలా విష్ణు అయ్యాడు? మరి బాగులేదని హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఎట్లా విష్ణుమూర్తి? గురువు బ్రహ్మం గురువు విష్ణు గురుదేవో మహేశ్వర. మహేశ్వరుడు కూడా గురువే. నరులలో జన్మించినటువంటి ఈ మానవ మాత్రుడు, సామాన్య మానవ మాత్రుడు ఈశ్వరుడితో సమానం. అక్కడతో గునేలేదు. సాక్షాత్ పరబ్రహ్మం, త్రిమూర్తులకు అతీతమైన బ్రహ్మం ఏదైతే ఉందో అదే గురువు. ఎలా నమ్మమంటారండి మమ్మల్ని? ఎలా నమ్మమంటారు? ఓ సామాన్య మానవ మాత్రుడు పూజించుట, గురువు అని పేరు పెట్టి ఆ సామాన్య మానవులను పూజించుట ఎట్లా నమ్మమంటారు? సనాతన దైవాలైనటువంటి త్రిమూర్తులు వీళ్ళందరినీ కాదండి, మానవ మాత్రులు ఎందుకు పూజించాలి? మంచి ప్రశ్న. గురువు బ్రహ్మ అయితే ఈ త్రిమూర్తులు చేసినటువంటి సృష్టి ఏదైతే ఉందో, సృష్టి స్థితి లయం,
అంటే ఈ సమస్త విశ్వాన్ని పుట్టింపజేస్తున్నారు వాడు. ఈ సమస్త విశ్వాన్ని ఒకడు పోషిస్తున్నాడు విష్ణుమూర్తి. ఈశ్వరుడు లయకారకుడై మళ్ళీ ఈ సృష్టిని నాశనం చేస్తున్నాడు. ఈ సృష్టికి నేను తెలియబడుతాను నాయన స్థిరత్వం ఉందా? స్థిరత్వం రాత ఉండకపోవచ్చు అందరం కూడా. అయితే గురువు చేసినటువంటి గురువు పుట్టకు కానీ శిష్యుని యొక్క పుట్టకు కానీ బ్రహ్మదేవుని సృష్టిలో లేదు. ముగ్గురు త్రిమూర్తులు తలుసుకున్నా లేదు. వాళ్ళు సృష్టించిన ఈ సృష్టి కంచెవుడు ఒకలా ఉంటారు, కంచెవుడు కింద అంత మనసు మరి ఇప్పుడు ఎండకాయ శాశ్వతమైనది కాదు, స్థిరత్వం లేదు ఈ సృష్టి. కానీ గురువు కూడా సృష్టి చేస్తున్నాడు. దేవుడు చేస్తున్నాడు, శాశ్వతమైన సృష్టి గావిస్తున్నాడు. దేవుడది అతనిచ్చినటువంటి మాంసం పిండములో బ్రహ్మదేవుడు ఇచ్చింది మాంసం పిండం అయితే గురువు ఆ మాంసపిండములో మంత్రపిండాన్ని ప్రవేశింపజేస్తున్నాడు. బ్రహ్మదేవుడై బ్రహ్మ సృష్టించింది ఈ మాంసపిండం ఒకలా ఉండదు, ఒకలాగా ఉండదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య. బాల్యం, యవనం, కౌమారం, వార్ధక్యం ఎక్కడుంది? చిన్నప్పుడు బాల్యం ఏది? ₹1 ఇస్తాడు రమ్మంటే వస్తుందా? 10 కోట్లు ఉంటే ఇవ్వచ్చు, వస్తుందా? కానీ అటువంటి బాల్యం దానంత ఆనందం అద్భుతం అవునా? దేవదేవుడికి ఉన్నటువంటిది అంతా బాల్యంలో ఉంది. అది చిన్నప్పుడు ప్రహ్లాదుడు వారు దాన్ని అలా కాపాడుకున్నాడు చివరి వారు. మనం అలా లేదు, వదిలేసాం. ఆ బాల్యంలో ఉన్న మహత్యం ఏంటో చెప్తాడు. పేపర్ కూడా ఏమా నువ్వు చెప్పామా నా కూతురివి పారిపోతాడా? అమ్మో పోవనుకొని వెళ్ళిపోతాడా? పట్టుకుంటాడు. పులి వచ్చిందనుకో పట్టుకోడా, సింహం వచ్చిందనుకో పట్టుకోడా. మరి పెద్దవాళ్ళం అయిపోయి మనకెందుకు ఈ భయం? నాకు అర్థం కాదు. మనకి ఆ భయం అవునా? మధ్యాహ్నం కూర ఉండిందా? ఇంకా ఆదివారం కదా, చిక్కుడు మట్టలు ఎవరు పీకుతున్నావా? ఉంటారా? ఇంట్లో ఏమున్నదో లేదు, మా అమ్మ ఉండిందో లేదు, అంతా బెంగే. ఇంకా విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు? ఆ మంత్రపిండాన్ని ప్రవేశింపజేశాడు బ్రహ్మగా. విష్ణుమూర్తిగా ఏం చేస్తున్నాడంటే ఆ పిండాన్ని పోషిస్తున్నాడు. ఏ పిండాన్ని? మంత్రపిండాన్ని పోషించేటప్పుడు శిష్యుడు అనేవాడు లోపల ఉద్భవిస్తున్నాడు. అతను ఆ మనిషికి ఈ మాంసపిండం లోపల శిష్యుడు అనేవాడు వాడు ఉద్భవిస్తున్నాడు. ఈ ఆత్మస్వరూపుడైన శిష్యుడు అవునా? ఆ శిష్యుని వెన్నంటున్నటువంటి అజ్ఞానం అనే మొక్కలు పీకేస్తున్నాడు శివుడే. మానవుల్లో ఉన్న అజ్ఞానాంధకారమైనటువంటి చీకటిని మొత్తం తుడిచేస్తున్నాడు. అట్లాగా ఒక శిష్యుడిని పుట్టిస్తున్నాడు గురుదేవుడు. శిష్యుడు బ్రహ్మ సృష్టిలో లేడు. బ్రహ్మదేవుడు కాదు, త్రిమూర్తులు తలకిందులు తప్ప చేసినా శిష్యోత్పత్తి జరగదు. అది ఒక్క గురువే సృష్టించగలగా. ఒక్క గురుదేవుడే. గురు బ్రహ్మై, గురు విష్ణై, గురుదేవ మహేశ్వరుడై. అలాగా అతను ఒక దివ్యత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అటువంటి శిష్యుని ఉత్పత్తి చేస్తున్నాడు బ్రహ్మ త్రిమూర్తుల రూపంతో. కానీ ఆ శిష్యుడికి నాశనం ఉందంటారా? ఉందా? శిష్య జీవితానికి ఉందా? లేదు. యమధర్మరాజు అతను చూస్తున్న అంత దూరం నుంచి పారిపోవాలి. అలాంటి సృష్టి చేస్తున్నాడు ఆ శిష్యుడు. అవునా? ఏం సృష్టి చేస్తున్నాడు గురుగారు? సాక్షాత్ పరం బ్రహ్మం. ఏమిటది? సాక్షాత్ పరం బ్రహ్మం. ఆయన చూస్తావా? నీలో చూడు, ఆయన నీలోనే ఉన్నాడు ఆ భగవంతుడు, ఆ పరబ్రహ్మం. ఒక్కసారి తిలకించిన ఆయన అని స్థిరముగా నుండా ఈ తోలు కిట్లో ఎక్కడున్నాడు? ఎక్కడ ఎదుగుతున్నాము మనం? ఎక్కడ ఎదుగుతున్నాం? తిత్తులోన శివుడు స్థిరముగా నుండ తిక్కపట్టి నరుడు తిరుగుచుండే. ఎక్కడ? కొండలు, గొట్లు, అడుగులు, పొట్లు. తిత్తులోన శివుడు స్థిరముగా నుండ తిక్కపట్టి నరుడు తిరుగుచుండే. తిక్క తీర్చ గురుడు ఒక్కడుండ విశ్వదాభిరామ వినురవేమా. నీ తిక్క తీరాలంటే గురువు దగ్గరికి, వాడు చూడాలనుకుంటున్నా గురువు దగ్గరికి వెళ్ళి. మరి
అటువంటి గురుదేవుడిని అతన్ని కృష్ణుడు చెప్పాడు, గీతలో ఆలకించారని. నా అంతటి నేనే సృష్టింపబడుతున్నాను అర్జున, ఎవరు నన్ను సృష్టించలేదు. సద్గురుదేవుని ఎవరు సృష్టింపలేదు, తనంతట తాను నేను జన్మిస్తున్నాడు. యోనిలు అనగా 3 ఉన్నాయి. విశ్వయోని, ఈ విశ్వం అంతా విశ్వయోనిలో చెప్పుతుంది. యోని సంభూతుడు, తల్లి గర్భము నుంచి జన్మించిన దేవుడు. అయోని సంభూతుడు అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా, సీత, గణపతి వీళ్ళందరూ అయోని సంభూతుడు, యోని నుంచి పుట్టలే. అలాగా సద్గురుదేవుడు అవసరానికి అతను